ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విభిన్న ప్రతిభావంతులకు క్రీడల పోటీల వల్ల శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు ఉల్లాసం ఉత్సాహం వస్తాయని సామాజిక ప్రయోజనాలు కలుగుతాయని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఆడారి రవిబాబు అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి వికలాంగుల క్రీడా పోటీలు నిర్వహించారు. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించామని డీఈఓ చెప్పారు. ఈ స్పోర్ట్స్ స్పీడ్ లో 21 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించామని అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు. క్రీడలు క్రమశిక్షణకు ఎంతో దోహదపడతాయని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కోట రామూర్తి స్టేడియంలో వివిధ అంటే మనం ఏంటంటే సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్కి వన్ డే మనం గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ గేమ్స్లో మనకి యాక్చువల్గా 21 రకాల అంగవైకల్యం ఉన్నటువంటి స్టూడెంట్స్ని మనం ఐడెంటిఫై చేసినప్పటికీ హీరింగ్ ఇంపైర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. మిగిలిన 20 రకాల సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్స్కి 100 మీటర్స్, 200 మీటర్స్, అలాగే 400 మీటర్స్ రన్నింగ్, లాంగ్ జంప్, హై జంపు, జావలిన్ త్రో, అలాగే త్రో, షార్ట్ పుట్. ఈ గేమ్స్లో ఈవెంట్స్ మనం బాలికలకి వేరువేరుగా, అలాగే ఈ 20 రకాల ఇంపైర్డ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం సపరేట్గా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. దీనికి 6 టీచర్స్, అలాగే స్టేట్ నుంచి కూడా పారా ఒలింపిక్స్ సంబంధించిన కమిటీ మెంబర్లు కూడా వచ్చున్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ గేమ్స్ జరుగుతున్నాయి. సాయంత్రం ఈ ఈవెంట్స్లో ఎవరైతే టాప్ 1, 2, 3లో ఉంటారో వాళ్ళకి మనం సిల్వర్, అలాగే గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ మనం ఇస్తాము వాళ్ళకి. అలాగే ఏమైనా అవకాశం ఉంటే మన స్టేట్ లెవెల్లో కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళలో అంటే ఈ రకమైన గేమ్స్ ఎందుకంటే వాళ్ళలో ఉన్న మానసిక వైకల్యం కానివ్వండి, అంగవైకల్యం కానీ అర్థం కాదు